మాట ఇచ్చి మడమ తిప్పినట్టు దాటివేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నెతో పెట్టిన విద్య అని సిద్దిపేట జిల్లా ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. గతంలో సమయానికి అందిన పారితోషికం ఇప్పుడు నెల చివరకు కూడా అందుతుందో లేదో అన్న సందిగ్ధంలో బ్రతుకుతున్నట్లు వాపోయారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలంటూ చేపట్టిన ధర్నాకు జిల్లా సిఐటియు నాయకులు మద్దతు తెలపడంతో నిరసన మరింత ఉధృతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రవీణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ ఆశా వర్కర్ల పారితోషికాలు తగ్గించాలనే విధానాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్నారు. కేంద్రం ప్రభుత్వం పెంచిన పారితోషికాలు యథావిధిగా రాష్ట్రంలో అమలు చేస్తూ 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఆశాలకు అక్కడక్కడ అధికారుల వేధింపులతో పాటు అధిక పనిభారాన్ని కల్పిస్తున్నారని వాపోయారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఆశా వర్కర్ల డిమాండ్లను అమలు చేయాలని, లేని ఎడల నిరసనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి చొప్పరి రవికుమార్, జిల్లా కమిటీ సభ్యులు బాలనర్సయ్య పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ కలెక్టరేట్ ధర్నాకు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, మాకు మేనిఫెస్టివల్లో 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని హామీ ఇచ్చారు. మట్టి ఖర్చులు 50,000 చేస్తామని చెప్పారు. మళ్ళీ మా ఈఎఫ్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అర్హులైన ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన వాళ్ళని ఆశాలను ఏఎన్ఎంగా తీసుకుంటామని హామీ ఇచ్చారు. మేము ధర్నా 15 రోజులు, ఎలక్షన్లకు ముందు 15 రోజులు ధర్నా చేసినప్పుడు టెంట్ల కిందికి వచ్చి మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పటికీ 20 నెలలు కావస్తున్నా మాకు ఎలాంటి హామీలు కాక మాకు ఫిక్స్డ్ వేతనం చేయకుండా కరెక్ట్ అమౌంట్ సుతా నెల నెలకు పెండింగ్లో పెడుతుంటారు. బిల్లులు 20 తారీఖు ఫస్ట్కే వచ్చేది, ఇప్పుడు 20 తారీఖు 22 తారీఖు దాకా మాకు శాలరీ రావడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని జిల్లా కార్యదర్శిగా హెచ్చరిస్తున్నాను ప్రభుత్వానికి. ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆశా వర్కర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సిఐటియు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ 50 లక్షల రూపాయలు అమలు చేయాలి. అదేవిధంగా ఏఎన్ఎం ట్రైనింగ్ ఇస్తున్న ఆశా వర్కర్ అందరూ కూడా ప్రమోషన్ కల్పించాలి. దీంతో పాటుగా బకాయి పడ్డ పిఆర్సీ వేతనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి, అదే రూపంలో మరి కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా మరి చావు ఖర్చులు అయితే 50,000 రూపాయలు అటు అమలు చేయాలి. ప్రధానంగా జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కూడా లోకల్ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. డిమాండ్ పరిధిలో కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.